Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. సెంటర్లో అబ్బాయికి మంత్రి పదవి, దీంతో స్టేట్లో బాబాయికి ఇవ్వరనుకున్నారు. కీలక సామాజిక వర్గానికి ఓ బర్త్ కన్ఫర్మ్ అని ఆశపడ్డారు. కానీ ఆయన తప్పితే సిక్కోలులో మరొకరికి ఛాన్స్ ఇవ్వలేదు. టికెట్ల దగ్గరే అన్యాయం జరిగిందని ఓ వర్గం గుర్రుమంటుంటే, మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని మరో కీలక వర్గం ఆగ్రహిస్తోంది. ఆ వర్గం అసంతృప్తి వాట్సాప్ గ్రూపులతో ఆగిపోతుందా, పార్టీని ఇబ్బంది పెడుతుందా? సెంటర్లో అబ్బాయి, స్టేట్ క్యాబినెట్ లో బాబాయ్, సిక్కోలు నేతలకు నిరాశ. మంత్రివర్గంలో చోటు దొక్కుతుందని ఆశించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకి నిరాశ ఎదురైంది. ఉమ్మడి జిల్లాలో కూటమికి 10కి 10 అసెంబ్లీ స్థానాలు క్లీన్ స్వీప్ చేసిన సిక్కోలు నుంచి కేవలం అచ్చెన్నాయుడికే ఛాన్స్ దక్కింది. దీంతో మొదటి నుంచి మంత్రి పదవి ఆశిస్తూ వచ్చిన కూన రవికుమార్, బెందాళం అశోక్, కొండ్రు మురళి, గౌతు శిరీష భంగపడ్డారు. పార్టీకి విధేయులు కావడం, సీనియారిటీ, సామాజిక సమీకరణాలతో కేబినెట్ లో అవకాశం దక్కుతుందని ఈ నలుగురు నమ్మకం పెట్టుకున్నారు. పైగా వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర కేబినెట్ లో జిల్లా నుంచి ఫస్ట్ ప్రయారిటీ తమలో ఎవరో ఒకరికి ఉంటుందని భావించారు. అయితే జిల్లాలో కింజరపు కుటుంబానికే పెద్దపీట వేసింది అధిష్టానం. అచ్చెన్నాయుడు ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చి మిగిలిన నేతలకు రిక్తహస్తం చూపడం శ్రీకాకుళం నేతలకు మింగుడు పడడం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సంఖ్యాబలం పరంగా చూసుకుంటే తూర్పు కాపులు టాప్ లో ఉంటే, తర్వాత కాళింగులు మూడో పెద్ద సామాజిక వర్గంగా వెలమలు ఉన్నారు. అయితే టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న అసంతృప్తి తూర్పు కాపుల్లో బలంగా ఉంది. ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఎచ్చర్ల నియోజకవర్గంలో కళా వెంకట్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థికి ఆ సీటు కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో కాపులకు మిగిలిన పాతపట్నంలో కూడా ఆ వర్గానికి నిరాశ ఎదురైంది. అక్కడున్న పార్టీ సీనియర్ కలమట వెంకటరమణని తప్పించి కొత్త నాయకుడు మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు. దీంతో బలమైన తూర్పు కాపుల నుంచి జిల్లా నుంచి పోటీకి నాయకుడే లేకుండా పోయారు. సిక్కోలు జిల్లాలో కాళింగుల నుంచి ఆమదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్లలో ఎవరో ఒకరికి కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మొదటి నుంచి భావిస్తూ వస్తున్నారు. కూన రవికుమార్ 2014 చంద్రబాబు కేబినెట్ లో విప్ గా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన మాజీ స్పీకర్ తమ్మినేనిని చిత్తుగా ఓడించారు. ఎన్నికలకు ముందు శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా కష్టకాలంలో పార్టీని నిలబెట్టారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ వరుసగా ఇచ్చాపురం నుంచి 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయినా సరే ఈ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. కేబినెట్ కూర్పుపై కూన రవికుమార్ అనుచరులు తీవ్ర మనస్తాపం చెందారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులతో కూన రవికుమార్ కి పరిచయాలున్నాయి. దూసుకుపోయే నాయకుడికి అవకాశం కల్పించకపోవడంతో ఇప్పుడు విస్మయానికి గురయ్యారు ఆయన అనుచరులు. గతంలో విప్ గా పనిచేయడంతో ఈసారి మంత్రిగా మరో మెట్టు ఎదుగుతారని అంతా ఆశపడ్డారు. కానీ కూనకు కేబినెట్ భాగ్యం దక్కలేదు. మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కాళింగ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఆ సామాజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కాళింగులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీని నమ్మి ఓట్లు వేసినందుకు తమకు మంచి బహుమతే ఇచ్చారని ఆ సామాజిక వర్గ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. కాళింగల్తోనే ఆగలేదు అసంతృప్తి. బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్యేలే లేకుండా చేశారని ఆ వర్గం మదన పడుతోంది. పోటీ పడేందుకు కూడా ఎవరూ లేకుండా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని తూర్పు కాపు సామాజిక వర్గం బాధపడుతోంది. పైగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న నేతల్లో ముఖ్యుడైన కళా వెంకట్రావును పక్కన పెట్టి మొదటిసారిగా గెలిచిన గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లికి మంత్రి పదవి ఇవ్వడం ఆ సామాజిక వర్గ నేతలకు అస్సలు మింగుడు పడడం లేదట. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.